ఒక మూలిక అనేక సమస్యలను తగ్గించగలిగితే, అనేక వ్యాధులను నయం చేయగలిగితే దాన్ని పెనాషియా అంటారు. సర్వ రోగ నివారణి లేదా సర్వవ్యాధి నివారణి. ఇలాంటి సర్వవ్యాధి నివారణలో అతి ముఖ్యమైనది అశ్వగంధ. అందుకే పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటారు. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు అశ్వగంధ కేవలం మగవాళ్ళ మూలికేనా, ఆడవాళ్ళు కూడా వాడచ్చా, పిల్లలు వాడితే ఏం జరుగుతుంది, ఇలాగా అనేక రకాల అనుమానాలని అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. నిజానికి అశ్వగంధ అనేది అందరికీ ఉపయోగకరమైనటువంటి మూలిక. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఎలాంటి వ్యాధుల్లో దీన్ని ఎలా వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అలాగే దీని డోస్ని, దీన్ని ఏ రూపంలో వాడాలి అన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది గొప్ప మూలిక గురించి. పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ. దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు. మామూలుగా కొరియన్స్కి వాళ్ళ కొరియన్ జెన్సింగ్, చైనా వాళ్ళకి వాళ్ళ జెన్సింగ్ ఎలాగో మన భారతీయులకి అశ్వగంధ అలాగా. అంటే ఇది ఒక గొప్ప మూలిక. అశ్వగంధని అనేక ఔషధాల్లో ఉపయోగిస్తాం. అశ్వగంధలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆందోళన కూడా తగ్గిస్తుంది. అంటే మైండ్ బాడీ మెడిసిన్ అంటారు. నిజానికి మన శరీరం ఎప్పుడు కూడా మనసు వల్ల శరీరం వల్ల మనసు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఘృతపాత్ర న్యాయం అంటారు దీన్ని. కాబట్టి రెండింటినీ తగ్గించగలిగినప్పుడు అప్పుడు టోటల్ క్యూర్ అనేది, రాడికల్ క్యూర్ అనేది సాధ్యం అవుతుంది. ప్రధానంగా ఒత్తిడి దీంతో మాయమవుతుంది. పని ఒత్తిడి, ఇతర కారణాలతో పెరిగినటువంటి ఒత్తిడిని అశ్వగంధతో తగ్గించుకోవచ్చు. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది, అలాగే ప్యానిక్ అటాక్స్ని తగ్గిస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీని అతి ముఖ్యమైన ఉపయోగం బలం. మామూలుగా ఏదన్నా ఒక బలాన్ని మనం పెంచాలంటే దాంట్లో మళ్ళీ షుగర్ కంటెంట్ ఉంటుంది, క్యాలరీస్ పెరుగుతాయి. అశ్వగంధ దీనికి విరుద్ధం. అశ్వగంధ మూలికలో శరీరానికి బలం చేకూర్చే గుణాలు ఉంటాయి. అంటే ధాతు సామ్యతని కలుగజేస్తుంది. రసరక్త మాంసం మేధోస్తి మధ్య శుక్రాలని సప్త ధాతువుని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో బలం వస్తుంది. అంటే స్టామినాని పెంచడంతో పాటుగా రోజువారీ పనులను ఎఫెక్టివ్గా చేయడానికి అశ్వగంధ సహాయపడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో అడాప్టోజెన్ అంటారు. అంటే ఏంటంటే ఒక కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటయ్యేలాగా చేయటం. ప్రధానమైన ఉపయోగం దీనికి ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం తగ్గితే అనేక సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అశ్వగంధ మూలికని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఈ కాన్స్టిపేషన్ నుంచి మీరు బయటపడతారు. ప్రధానంగా జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా ముఖ్యంగా దీని ఉపయోగం ఏంటంటే పేగులకి కూడా నరాల సప్లై ఉంటుంది. ఆ నరాలని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో ఆ కోగ్నిటివ్ ఫంక్షన్ అనేది మెరుగ్గా ఉంటుంది. అంటే మనసుకి ఒక తినాలన్న ఆలోచన వచ్చినప్పుడు పేగులు దానికి అనుగుణంగా కదలాలి. ఆ కదలికలో తేడా వచ్చినప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి అనేక సమస్యలు వస్తాయి. అశ్వగంధ దీన్ని కరెక్ట్ చేస్తుంది. అతి ముఖ్యమైనది ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది దేనికైనా ముఖ్య ఇమ్యూనిటీ. ఈ రోజుల్లో చాలామందికి రోగనిరోధక శక్తి తగ్గి అనేక సమస్యలు వస్తున్నాయి. అశ్వగంధ ఈ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా అశ్వగంధ చూస్తుంది. అశ్వగంధం తీసుకుంటూ ఉంటే ఈ చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా ఉంటాయి. అతి ముఖ్యమైనది మంచి చక్కటి నిద్ర వస్తుంది. అలాగే హార్మోన్లు కూడా సమతుల్యతలో ఉంటాయి. అశ్వగంధలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచేటువంటి గుణాలు ఉంటాయి. థైరాయిడ్, లైంగిక హార్మోన్లతో పాటు అన్నింటినీ సక్రమంగా ఉంచుతుంది. అలాగే చక్కటి గాఢమైన నిద్ర దీంతో మీ సొంతం అవుతుంది. దీన్ని సరైన మోతాదులో, అంటే రోజుకి 1 గ్రాము నుంచి 3 గ్రాముల మోతాదుగా దీన్ని పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే పాలలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల, అశ్వగంధలో ఉండే ప్రత్యేక ప్రిన్సిపల్స్ వల్ల చక్కటి మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. అంటే నిద్రలేమి సమస్యని ఇది తగ్గిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, వాపుని కంట్రోల్ చేస్తుంది. అంటే శరీరం లోపల వాపు తయారైనప్పుడు అప్పుడు ఆటోఇమ్యూనిటీ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ దగ్గర నుంచి లూపస్ వరకు ఇలాగ అనేక సమస్యల్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మన శరీరంలో ప్లేక్ ఫార్మేషన్కి కూడా రక్తనాళ లోపల వాపే కారణం, అంటే ఇన్ఫ్లమేషనే కారణం. అలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కాబట్టి ఇది ఆ ప్లేక్ ఫార్మేషన్ తగ్గించడం ద్వారా హార్ట్ అటాక్స్ లాంటి వాటిని, అధిక రక్తపోటు లాంటి వాటిని కూడా ఇది నివారిస్తుంది. అంటే మరొక మాటలో చెప్పాలంటే గుండె ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది. అశ్వగంధలో ఆ చెడు కొలెస్ట్రాల్ కరిగించే గుణాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అలాగే రక్తనాళ పనితీరుని ఇది చక్కబెడుతుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే దీని మోతాదు ఎంత అని.
మామూలుగా ఇది పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, లేహ్యం ఫామ్లో దొరుకుతుంది, ఆస్ఫారిస్టాల్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ పౌడర్ అంటే దీన్ని 1 నుంచి 3 గ్రాములు ఆ వయసును బట్టి తీసుకుంటూ ఉండాలి. దీన్ని నేరుగా తీసుకోవచ్చు, నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, అలాగే పాలకు కూడా కలిపి తీసుకోవచ్చు. ఇక లేహ్యం అంటే అది ఒకవేళ దీంట్లో ఈ షుగర్ కంటెంట్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి అనువైన ఔషధం. అలాగే ఒకవేళ పెద్దవాళ్ళల్లో షుగర్ లాంటివి లేకపోతే దీన్ని లేహ్యం ఫామ్లో కూడా తీసుకోవచ్చు. దీన్ని 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది అశ్వగంధారిష్టం ఇలాంటి ఫర్మెంట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇలాంటిది సాధారణంగా నిద్ర పట్టని సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు దీన్ని అశ్వగంధారిష్టం రూపంలో కూడా తీసుకోవచ్చు. అలాగే క్యాప్సూల్స్ రూపంలో కూడా ఇది దొరుకుతుంది. ఇది సాధారణంగా సురక్షితమైనటువంటి మూలిక. డోస్లో అంటే ప్రిస్క్రైబ్డ్ డోస్లో తీసుకుంటే ఎంతకాలం తీసుకున్నా కానీ దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాకపోతే దీన్ని ఎడాపెడా లేకపోతే అసలైనటువంటి సోర్స్లో కాకుండా తీసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం కలుపుతున్నారో తెలియదు కాబట్టి అశ్వగంధ పేరుతో ఏదన్నా ఇస్తే దానివల్ల ఎఫెక్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని వైద్య సలహాతోటే మాత్రమే వాడుకుంటే అప్పుడు రిలయబుల్ సోర్స్లో మీరు దీన్ని వాడుకున్నట్టు అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అంటే బెల్ బటన్ క్లిక్ చేయండి, లింక్ని షేర్ చేసుకోండి. అలాగే ఆ థమ్స్అప్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.